గారు నిన్న వాల్మీకి సమ్మేళనంలో కొన్ని రంగయ్య గారి గురించి మాట్లాడారు. చాలా బాధాకరం. నిజంగా నువ్వు వాల్మీకి అయ్యి స్టేజ్ల మీద ఈ విధంగా ఆయన వాల్మీకి రిజర్వేషన్ కోసం ఏం పోరాడలేదు అని చెప్పడం ఆశాస్పదంగా ఉంది. నిజంగా ఆయన ఒక కమిటీ వేయించాడు. ఈరోజు ఎస్టీలు కూడా రంగయ్య మా గురించి పార్లమెంట్లో మాట్లాడారు, అది ఇదని ఆరోపణలు చేయడం కానీ మొన్న కొద్ది రోజుల క్రితమే జరిగింది. నిజంగా ఆయనే వాల్మీకులు భావజాలన్న లేదంటే ఈ విధంగా జరగదు. ఎప్పుడూ కానీ రంగయ్య సార్ వాల్మీకులు బాగోగులు కోరినాడు. అదేవిధంగా ఈయన ఉన్నాడు, దాదాపు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నాడు, శాసనసభ్యుడిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడికి తానా అంటే తందానా అని అనుకుంటే తొక్కులాడినాడు. కానీ ఏ రోజన్నా అభివృద్ధి చేసిన 100 కోట్లు, తాడపత్రితో ఓ బ్రిడ్జికి 400 కోట్లు, ఇక్కడ బుడిమేపల్లితో ఓ బ్రిడ్జికి, కన్నేపల్లికి బ్రిడ్జిలకు 100 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేయడము మన రంగయ్య సార్కే ఘనత దక్కింది. ఈయన ఏదో కల్లిపుల్లి మాటలు చెప్పేసేసి ఆడ ఏదో ప్యాకేజ్ కోసమో లేకపోతే ఇంకొక కోసమో ఆయన అలిమినేని సురేంద్ర బాగోగుల కోసము వీళ్ళతో ఇచ్చేస్తారు. ఆయన కూడా తెలిసే రంగయ్య అంటే మంచివాడు, బాగా పనిచేసేవాడు, ప్రజల కోసం వాల్మీకుల కోసం నిరంతరం కష్టపడేవాడని కానీ తెలిసే కాలువ శ్రీనివాసరెడ్డి గారు ఏమంటే వాళ్ళ కోసం మాట్లాడకపోతే ఆడ మేరబాన పొందే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి మాట్లాడాలని మాట్లాడుతున్నాడు కానీ వేరే విధంగా ఆయన ఉద్దేశం కాదు. నిజంగా కాలువ శ్రీనివాసరెడ్డి నీవు ఈరోజు మాట్లాడుతున్నావు కదా, ఆ రోజు బాదన్న మామ చనిపోతే ఏ రోజన్నా నువ్వు వచ్చేసి బాదన్న మామలు ఈ విధంగా చనిపోయినారు, వాళ్ళ కుటుంబానికి ఏదో ఉన్నత పదవులు కానీ ఇంకోటి కానీ ఒక స్థాయిలో ఈ విధంగా ఉండాలి, ఏ రోజన్నా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళని ఒక స్థాయికి తీసుకోపోయిన ఘనత ఉందా? లేదంటే చంద్రబాబు నాయుడు తాకి తోలుకోపోయి వీళ్ళ కుటుంబం ఇంత పెద్దగా నష్టపోయింది, ఆ కుటుంబాన్ని మనం గుర్తెరగాల వాల్మీకుల కుటుంబాన్ని అని అడగడం జరిగిందేమన్నా నువ్వు? ఈ విధంగా వచ్చేసి నువ్వేదో ఈ రోజు బాధలను రెచ్చగొట్టి మీరు ఏదేదో మీ బాగోగుల కోసము రంగయ్య సార్ మీద అబండాలు వేయడం పద్ధతి కాదు. నిజంగా ఆడుండే వాళ్ళంతా వాళ్ళ వెంకటేశ్వర అయితేనేమి, వైపీ రామేష్ అయితేనేమి, కంబదూరు ఎరుస్వామి అయితేనేమి, ఇతర 5 మండలాలు ఉంటే అంతా మా బావమరుదులు, మా అన్నదమ్ములే ఉంటారు. ఒకవేళ వాళ్ళు వేయకోకుండా మా అక్క చెల్లెండ్లు, మా వదిన గారు, మా పిల్లలు వాళ్ళు ఖచ్చితంగా మాకే ఓట్లు వేస్తారు, మా రంగయ్యకే ఓట్లు వేస్తారు, ఖచ్చితంగా రంగయ్య సార్ని గెలిపిస్తారని కూడా పత్రికా మూలకంగా మీకు అందరికీ తెలియజేస్తూ విరమించుకుంటున్నా. నిన్నటి దినం మాజీ పార్లమెంట్ సభ్యులు కళ్యాణదుర్గ వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి అయినటువంటి అల్లా రంగయ్య గారి గురించి మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయినటువంటి కాలువ శ్రీనివాసులు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ వైపీ రమేష్ గారు మరి అసత్యమైనటువంటి ఆరోపణలు చేశారు. వాళ్ళిద్దరికీ ఒకటే సూటిగా అడుగుతున్నా, గతంలో వాల్మీకి ముసుగు కప్పుకొని మీరు వచ్చి ఎన్నికయ్యి వాల్మీకులకు ఉద్ధరించింది ఏంటో ఒకసారి తెలుసుకోండి. వాల్మీకి ముసుగు కప్పుకొని మా వార్డులోకి వస్తే ఒక వాల్మీకి గారు నిన్ను గెలిపిస్తే, ఒక వాల్మీకిని నా స్థానాన్ని నీకు దారాదత్తం చేసి గెలిపిస్తే నువ్వు చేసింది ఏంటి ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. కేవలం వాల్మీకి ముసుగులో మాజీ ఎంపీగా ఎన్నికయ్యి నీవు, మున్సిపల్ చైర్మన్గా ఇద్దరు మరి కేవలం వ్యాపారం కోసమే మరి ఒక కార్పొరేట్ సంస్థకి మీరు ప్యాకేజ్ కోసం పోయి మరి నిజాయితీ పరుడు తన ఉద్యోగాన్ని కూడా వదులుకొని ప్రజా క్షేత్రంలోకి వచ్చినటువంటి రంగయ్య గారి గురించి మాట్లాడడం ఎంతవరకు సభకు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఉద్యోగాన్ని కూడా వదులుకొని కేవలం ప్రజలకు సేవ చేయాలని మంచి దీంతో కళ్యాణదుర్గం రావడం, మరి జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా ఉన్న వాల్మీకులు కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఆయనకి అభ్యర్థిగా ప్రకటించడం, ఇక్కడ వాల్మీకులంతా ఏకతాటికి పైకి వస్తుంటే అది చూసి ఊరవలేక యుద్ధ ప్రాతిపదికన పెట్టి వాల్మీకి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి సర్వమతాలను అక్కడ కలిపి తలారంగ గారిని ఓడించే కుయుక్తులు పన్నుతున్నారు. కానీ మీ కుయుక్తులన్నీ అవన్నీ జరగవు. వాల్మీకులందరూ కూడా ఏకకంఠంతో ముక్తకంఠంతో తలారి రంగయ్య గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరికీ కూడా తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటారు.